ఆర్ యు రెడీ? రెండో పాయింట్, దేవుడు నన్ను ప్రేమిస్తాడా? దేవుడు నన్ను ప్రేమిస్తాడా? నా జీవితం ఇలాంటిది, నా థాట్ లైఫ్, నా ఆలోచన జీవితం బాగోలా, నా మాటలు బాగోలా, నా చూపులు బాగోలా, నా ప్రవర్తన బాగోలా, మేము ఏ ఫ్యామిలీ నుండి వస్తున్నామో ఆ ఫ్యామిలీ లైఫ్ బాగోలా, ఏ కుటుంబం నుండి వస్తున్నామో, దేవుడు నన్ను ప్రేమిస్తాడా? గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ. లవ్ ఈజ్ నాట్ గాడ్. గాడ్ ఈజ్ లవ్. లవ్ ఈజ్ నాట్ గాడ్. దేవుడు ప్రేమ, ప్రేమ దేవుడు కాదు. దేవుడు ఎవరు? ప్రేమ. ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ తెలుసా? భావాల మీద ఆధారపడలా, కనుక నిన్ను ఆయన ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించడం అనేది ఆయనది ఒక చట్టం, లా. అందులో నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ఎవరివైనా నిన్ను ప్రేమిస్తాడు. నీ జీవితం ఎలాంటిదైనా నిన్ను ప్రేమిస్తాడు. ఎంత గందరగోళంలో ఉన్నా నిన్ను ప్రేమిస్తాడు. కానీ చట్టం, ఫీలింగ్స్ ఉండవు కనుక ఏమేం చెయ్యాలో అది చేసి నిన్ను ఆయన రూపంలో నిన్ను మార్చుకుంటాడు ఆయన. ఏమండి, యోహాను సువార్త ఎవరు రాశారండి? శిష్యుడైన యోహాను. 1వ యోహాను రాసిన పత్రిక, 2వ యోహాను రాసిన పత్రిక, 3వ యోహాను రాసిన పత్రిక ఎవరు రాశారండి? శిష్యుడైన యోహాను. బాప్తిసం ఇచ్చే యోహాను కాదు. ఎవరు? మీకు తెలుసా యోహాను వాళ్ళ నాన్న పేరేంటి? జెబది. గడి చెప్పండి. ఈ జెబదికి 2 కొడుకులు ఉన్నారు. ఒకతని పేరు యాకోబు, ఇంకొకతని పేరు యోహాను. వీళ్ళని ఏమనే వాళ్ళు తెలుసా? సన్స్ ఆఫ్ థండర్. వీళ్ళ నిక్ నేమ్ ఏంటిది? సన్స్ ఆఫ్ థండర్. అంటే ఉరుమిడి వారిళ్ళు. అంటే స్కూల్లోకి వెళ్తే ఏమంటే వర్షాకాలంలో ఉరుములు మెరుపులు వస్తాయి, దో బూ బా అని. అలాగే వీళ్ళు స్కూల్లోకి వెళ్తే ఉరుములు మెరుపులు తెచ్చేస్తారు. వాళ్ళు కాలేజీలోకి వెళ్తే ఉరుములు మెరుపులు తెచ్చేస్తారు అంతే. పెళ్లి ఫంక్షన్ శుభ్రంగా జరుగుతుంటే వాళ్ళు వచ్చారా, అరే ఆడొచ్చారా బాబు, వాళ్ళిద్దరు వచ్చారా, అన్న తమ్ముళ్ళు వచ్చారా బాబు. వీళ్ళు ఏంటంటే సన్స్ ఆఫ్ థండర్ అనమాట. ఎక్కడికెళ్ళినా గొడవ రేపేవాళ్ళు. గొడవ లేనోడికి కూడా గొడవ పుట్టించేసి ఉరుములు తెప్పిస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరో? యాకోబు, యోహాను. మీకు తెలుసా యేసు ప్రభుతో వాళ్ళు ఒక పట్టణానికి వెళ్తే, ఎక్కడికి వెళ్తే, ఒక పట్టణానికి వెళ్తే యేసు ప్రభుని కానీ శిష్యుల్ని కానీ ఆ పట్టణం వాళ్ళు ఏం చేయాలా? ఆహ్వానించాలా. ఆహ్వానించకపోతే వెంటనే ఆ ఇద్దరు ఎవరో? యాకోబు, యోహాను. వాళ్ళ నిక్ నేమ్ ఏంటి? సన్స్ ఆఫ్ థండర్, ఉరిమిడి వాళ్ళు. ఏమన్నా తెలుసా? అన్నా యేసయ్యా మనల్ని ఆహ్వానించలేదన్నా, అగ్ని రప్పించేద్దామా అంటే యేసయ్య అన్నాడు, మీ స్వభావం పోలేదురా బాబు. స్కూల్లో అంతే, కాలేజీలో అంతే, మార్కెట్లో అంతే, పెళ్ళిళ్ళకి వెళ్ళినా అంతే, ఎక్కడికి వెళ్ళినా ఆ స్వభావం నా దగ్గరికి వచ్చినా మారలేదట్రా మీకు. లేదన్నా నువ్వు ఎవరివైనా వాళ్ళకి తెలవక వాళ్ళు మన ఆహ్వానించరా. డాడీ అన్నా ఒక్క అవకాశమే, నేను ప్రార్థన చేస్తా, వెంటనే అగ్ని వచ్చేది, కాల్చేస్తుంది, పట్నం బూడిదైపోతాయి, ఉరుములు మెరుపులు వచ్చేస్తాయి. వెంటనే వేసాను, నోరు మూసుకొచ్చుకొని హేలా ఆర్ యు రెడీ? వాళ్ళని గద్దించాడే. లవ్ ఈజ్ లా. గద్దించాడు. గద్దించేటప్పుడు, అమ్మ గద్దించేటప్పుడు, నాన్న గద్దించేటప్పుడు ఫీలింగ్స్ ఉండవు. నిన్ను నన్ను దేవుడు గద్దించేటప్పుడు ఆయనకి ఫీలింగ్స్ ఉండవు. నిన్ను సరి చేయడమే ఆయన ధ్యేయం. ఒకసారి చూడండి, ఆర్ యు రెడీ? గద్దించాడు అని నోరు మూసుకొని కూర్చొని అన్నాడు. అనగానే వాళ్ళు నోరు మూసుకొని కూర్చొని అంతే. మీకు తెలుసా కాలక్రమేణా యేసయ్యతో పాటు ఉండటం ప్రారంభించాడు. యేసయ్య అయినా వాళ్ళని ఏం చేశాడు? ఆయన ప్రేమించడానికి ఎన్నుకున్నాడు. వాళ్ళు సన్స్ ఆఫ్ థండర్ అయినా ప్రేమించడానికి ఎన్నుకున్నాడు. మీకు తెలుసా 3.5 సంవత్సరాలు యేసయ్యతో ఉన్నారు. చివరాఖరికి వాళ్ళ పేర్లు ఎలా మారిపోయినాయి తెలుసా? యాకోబు మరణించాడు. యోహాను పేరు ఎలా మారిపోయింది తెలుసా? సన్ ఆఫ్ థండర్ కాదు, సన్స్ ఆఫ్ థండర్ కాదు. ఏమని పేరు వచ్చింది తెలుసా? యేసయ్య ప్రేమించిన శిష్యుడు. యేసు ప్రేమించు శిష్యుడు. ద డిసైపుల్ హూమ్ జీసస్ లవ్డ్. యేసు ప్రేమించిన శిష్యుడు. అబ్బా, ఈ రోజున నీ స్కూల్లో నిన్ను ఏ నిక్ నేమ్తో అన్న పిలవని, మీ అమ్మా నాన్న ఏ నిక్ నేమ్తో అన్న పిలవని, బంధువులు ఏ నిక్ నేమ్తో అన్న పిలవని, కానీ సర్వశక్తి గల దేవుడు నీతో చెప్పేది, నేను నిన్ను ప్రేమిస్తున్నా. అంత మట్టికే కాదు, యేసు ప్రభువారు సిలువలో వేలాడుతున్నప్పుడు, ఎవరు? యేసు ప్రభువారు సిలువలో వేలాడుతున్నప్పుడు ఏం చేశాడు తెలుసా? ఎవరికి బాధ్యత అప్పగించాలా? బాధ్యత అప్పగించింది ఎవరు తెలుసా? శిష్యుడైన యోహానుకే అప్పగించాడు. నా అమ్మని నీ అమ్మగా చూసుకో. అసలు ఈ సన్స్ ఆఫ్ థండర్ని వదిలిపడేయాలి, కానీ బాధ్యత తీసుకున్నాడు. అదేంటిది? ఎంపిక చేసుకున్నాడు. ఆయన జీవితాన్ని మార్చాడు. ఈ రోజున నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తాడు.
ఈ లోకములో 2 రకాల ప్రేమలు ఉన్నాయి. ఒక వస్తువు విలువైనది కాబట్టి ప్రేమించే ప్రేమ. ఒక వస్తువు విలువైనది కాబట్టి ప్రేమించే ప్రేమ. ఏ లవ్ దట్ లవ్స్ బికాస్ ద ఆబ్జెక్ట్ ఈజ్ వాల్యుబుల్. బంగారం విలువైంది కనుక ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. ఆ స్థలం విలువైంది కనుక ఏం చేస్తున్నారు? ఆ ద్విచక్రపు వాహనం విలువైంది కనుక ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. ఆ ఉద్యోగం విలువైంది కనుక ఏం చేస్తున్నారు? ఆ యవనస్తుడు బాగా డబ్బు సంపాదిస్తాడు గనుక, ఆయన విలువైనోడు కనుక ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. ఆ యవన సహోదరి చూడ చక్కన, ఆమె సౌందర్యవతి కదా, ఆమె విలువైంది కనుక ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. అది ఒక రకమైన ప్రేమ. కానీ ఈరోజు నేను చెప్పనా, నేను దేనికి విలువైనోడినండి? కేవలం డిగ్రీ మాత్రమే చదివినవాడిని, బీకామ్ మాత్రమే చదివినవాడిని. నేను దేనికి విలువైనోడినండి? కానీ యేసయ్య ప్రేమించాడు. మీరు చప్పట్లు కొడుతున్నారే, మీరు దేనికి విలువైన వాళ్ళండి? యేసయ్య ప్రేమించాడు. ఈ లోకములో కనబడేది ఏదన్నా విలువ ఉంటే దాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు. నేను దేనికి విలువైనోడినండి? దేనికి విలువైనోడిని? మీరు దేనికి విలువైన వాళ్ళు? మీరు దేనికి విలువైన వాళ్ళు? కానీ యేసయ్య మనల్ని ప్రేమించాడు. దేవుడు ప్రేమించి తన సొంత కుమారుని బహుమానంగా ఇచ్చాడు. హల్లెలూయా. దేనికి విలువైన వాళ్ళు? సమరయ స్త్రీ 5 పురుషులకు భార్య, ఇంకొక పురుషుని కూడా రెడీగా అపాయింట్మెంట్ ఎంపిక చేసుకుని ఉంది. మీకు తెలుసండి? అటువంటి ఆమెకి ఏ విలువ అండి? కానీ ఆమె కోసం యేసయ్య అక్కడికి వెళ్ళాడు. యేసయ్య అక్కడికి వెళ్ళాడు. ఏం విలువ ఉందనండి? జక్కయ్య అవినీతిపరుడు, ఊరోళ్ళందరూ అతన్ని తిట్టుకోవటమే. తీసుకోవాల్సిన డబ్బు కన్నా మించిన డబ్బు తీసుకుంటాడు. ఊరిలో అందరూ తిట్టుకోవటమే. ఏ విలువ ఉందనండి? ఈ లోకము విలువైన దాన్ని ప్రేమించినప్పుడు, మనకి విలువ లేనప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన మన ప్రేమించాడు. ప్రేమించి నేను దేవుడు మనల్ని ప్రేమించి బహుమానంగా యేసయ్యని గిఫ్ట్గా ఇచ్చాడు. సృష్టికర్తను గిఫ్ట్గా ఇచ్చాడు. ఆయనలో జ్ఞానం ఉంది, ఆయనలో తెలివితేటలు ఉన్నాయి, ఆయనలో ఆరోగ్యం ఉంది, ఆయనలో సంపద ఉంది, ఆయనలో స్వర్గం ఉంది, ఆయనలో మనకు మార్గం ఉంది, ఆయనలో మనకు జీవం ఉంది, ఆయనలో మనకు సత్యం ఉంది. A love that loves because the object is valuable. ఒక వస్తువు విలువైంది కాబట్టి ప్రేమించే ప్రేమ. బి, ఒక వస్తువును ప్రేమించి విలువనిచ్చే ప్రేమ. A love that loves and gives value to the object. ఒక వస్తువును ప్రేమించి విలువనిచ్చే ప్రేమ. దానికి విలువ లేదు, కానీ ప్రేమించడం వల్ల దానికి ఏమొచ్చింది? విలువ వచ్చింది. హల్లెలూయా. భార్యాభర్తలు వివాహమై 17 సంవత్సరాలు, దేవుని కృప వలన 17 సంవత్సరాల తర్వాత దేవుడు ఒక అద్భుతమైన పాపనిచ్చాడు. బాగా డబ్బు కలిగిన, లేక ఒక కుమార్తె పుట్టింది. గారాబంగా పెంచారు. 18 నెలల కల్లా డాడీ ఒక టెడీ బేర్ కొనిచ్చాడు, ఒక చిన్న బొమ్మను కొనిచ్చాడు. ఆ బొమ్మని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. ఫస్ట్ క్లాస్ వచ్చినా ఆ బొమ్మను ఏం చేయట్లా, ఏమి పడేట్లా. ఎవరో ఈ పాప ఫస్ట్ క్లాస్ వచ్చినా పడైపోతుంటే డాడీ అన్నాడు, ఇది మురికైపోయిందమ్మా, ఒక కాలు లేదు, మొత్తం చెత్తగా ఉంది, కొత్తది కొనిస్తానని చెప్పి ఆ బొమ్మను ఏం చేశాడంటే కబోర్డ్లో దాచిపెట్టగానే ఆ బొమ్మ, కొత్త బొమ్మ ఉన్న నా కొత్త బొమ్మ నాకు వద్దు, నాకు ఆ బొమ్మే కావాలని బెంగ పెట్టుకొని జ్వరం వచ్చేసింది 6 రోజులు. మళ్ళా నాన్న కబోర్డ్లో ఉండి ఆ బొమ్మ తీసి పెట్టాడు బయటికి. మీకు తెలుసా, కుమార్తె బొమ్మకి విలువ లేదు, కుమార్తె ప్రేమించడం వలన తల్లి తండ్రులు ఆ బొమ్మకి విలువిచ్చారు. ఈరోజు దేవాది దేవుడు కూడా ఇదే మన కొరకు చేసింది. నీకు విలువ లేదు, నీకు విలువ లేదు, నాకు విలువ లేదు. ఆ కుమార్తె బొమ్మను ప్రేమించడం వలన అమ్మ నాన్న ఆ బొమ్మకి ఏమిచ్చారు? విలువనిచ్చారు. యేసయ్య నన్ను ప్రేమించడం వలన మీరు నాకు విలువనిస్తున్నారు. మా తల్లిదండ్రులు నాకు విలువనిస్తున్నారు, మా తమ్ముడు చెల్లి నాకు విలువనిస్తున్నారు, భార్య బిడ్డలు నాకు విలువనిస్తున్నారు, ఈ రాష్ట్రం నాకు విలువనిస్తుంది, ఈ దేశం నాకు విలువనిస్తుంది, దేవదూతలు నాకు విలువనిస్తున్నారు. నేను మోకాలంచగానే నాకు జవాబు ఇచ్చేటట్టు దేవుడు చేస్తున్నాడు. ఆయన ఎందువలన ఆయన నన్ను ప్రేమించడం వలన, అందుకే నాకు విలువ. మిమ్మల్ని ఆయన ప్రేమించడం వల్లనే నీకు విలువ.
నువ్వు మోకాలంచగానే జవాబునిస్తున్నాడు. నువ్వు అడిగింది నా దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. విలువ. నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను భద్రపరుస్తున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను భద్రపరుస్తున్నాడు. దేవాది దేవుడు కార్యం చేస్తున్నాడు. దావీదుకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతని పేరు యోనాతాన్. యోనాతాన్ మరణించాడు. యోనాతాన్ కుమారుడు ఎవరో మెఫీబోషెత్. మెఫీబోషెత్కి 2 కాళ్ళు లేవు. ఏమి లేవు? కాళ్ళు ఉన్నాయి కానీ 2 కాళ్ళు పనిచేవు, చచ్చిపడిపోయినాయి. లొదిబార్ పచ్చదనం లేని చోట ఉన్నాడు. ఎవరో మెఫీబోషెత్. దావీదు సింహాసనం మీదకి రాగానే, ఎవరు? దావీదు సింహాసనం మీదకి రాగానే ఏమన్నాడు తెలుసా? మెఫీబోషెత్ ఎక్కడున్నాడో పిలుచుకురండి అన్నాడు. అనగానే మెఫీబోషెత్ కాలు లేనోడిని తీసుకొచ్చారు. అతనంటే ఎవరికి కూడా ఏమి లేదు, విలువ లేదు. దావీదు కుటుంబంలో ఎవరికి మెఫీబోషెత్ అంటే విలువ లేదు. ఎందుకంటే సౌలు రాజు యొక్క మనవడు. కానీ దావీదు మెఫీబోషెతును ప్రేమించడం వలన, హల్లెలూయా, ఏడవాలనిపించేస్తుంది నాకు. మెఫీబోషెత్ అంటే అసలు ఆ ఊరోళ్ళందరికీ అసహ్యం. ఎందుకంటే దావీదుని తిప్పలు తిప్పించినవాడు మొత్తం ఎవరో? సౌలు. అలాంటిది మెఫీబోషెతుని దావీదు ప్రేమించగానే, విలువలేని మెఫీబోషెతుని దావీదు ప్రేమించగానే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అతన్ని ప్రేమించటం ప్రారంభించారు, అతనికి విలువ ఇవ్వటం ప్రారంభించాడు. విలువలేని మెఫీబోషెతుని ప్రేమించడం వలన విలువనొచ్చింది. ఈ రోజున మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడగా, మన జీవితం చూడగా మనల్ని ఎవ్వరూ విలువ ఇవ్వకూడదు. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనకు దేవుడు విలువను అనుగ్రహించాడు.